నీకు కావలసిన జ్యూస్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో చేసి పెట్టాను, వెళ్ళి తాగు. థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ. నా చీర గురించి చెప్పకుండానే ఆఫీస్కి వెళ్తారైనా, సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తాను. బన్నీ, ఒక్కడవే ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు డాడీ. ఎందుకు అలా డల్గా ఉన్నావు? మమ్మీ సీరియస్ గా ఉంది. ఎందుకు? సరే మీరే అడగండి డాడీ. మమ్మీ ఎక్కడుంది? బెడ్రూమ్ లో ఉంది, చాలా కోపంగా ఉంది. రా చూద్దాం. ఏంటండి చీర కింద పడేశారు? అది ఒంటి మీద ఉన్నప్పుడు కనిపించలేదు, కానీ కింద పడుంటే కనిపించిందా? చెప్పాను కదా డాడీ, మమ్మీ సీరియస్ గా ఉందని. అయినా ఆ సారీ వంక మీరు కన్నెత్తి కూడా చూడనప్పుడు అది ఎక్కడ పడుంటే మీకెందుకు? అదేంటండి, ఇంత మంచి చీరని కింద పడేస్తారా? అలాంటి చీర నిన్నెవరో కట్టుకుంటే అది చూసి అలాంటిది మీకు నచ్చింది అన్నారని నైట్కి నైట్ ఆర్డర్ చేసి ఉదయాన్నే తెప్పించుకుని కట్టుకుని మీకు కనిపిస్తే మీరు చూడనైనా చూడలేదు. చీర గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఓ, అందుకు కోపం వచ్చిందా? అందుకే కోపం వచ్చింది డాడీ. నేను మార్నింగ్ చూశానండి. అబద్ధం.
మీరు ఉదయం అంతా ఫోనే చూశారు. నిజమండి, నేను అప్పుడే చూశాను. పచ్చి అబద్ధం. టిఫిన్ తినేటప్పుడు కూడా చట్నీ గురించి అడిగారే కానీ చీర గురించి చెప్పలేదు. నో 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 నో, లేదండి. టిఫిన్ తినేటప్పుడు కూడా నేను మీ శారీని చూశాను. చూస్తే ఎందుకు చెప్పలేదు? పైగా ఆ చీర కొంగుకి మీ తడి చేతులు తుడుచుకున్నారు. ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. లేదండి, నేను మీ చీరను చూశానండి. చూస్తే ఎందుకు చెప్పలేదు? చెప్తే మళ్ళీ మీరు నిన్నటి అమ్మాయి ప్రస్తావన తీసుకొస్తారేమోనని చెప్పలేదు. ఆ, నిజంగా అంతేనా? నిజమండి. నాకు శ్రీకృష్ణుడు అవ్వడం ఇష్టం లేదు, శ్రీరాముడు అనిపించుకోవడమే ఇష్టం. నేనేం అనుకోను. ఈ చీరలో ఉదయం నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఈ చీర కట్టుకురండి, చెప్తాను. 2 నిమిషాల్లో వచ్చేస్తాను. మమ్మీ కోపం తగ్గినట్టేనా డాడీ? అలానే అనుకుంటున్నాను. భలే కాంప్రమైజ్ చేశారు డాడీ. మీ మమ్మీకి వచ్చింది ఉత్తుత్తి కోపం, అందుకే ఈజీగా కాంప్రమైజ్ అయింది. నిజంగా కోపం వచ్చుంటే కూల్ చేయడం కాస్త కష్టమయ్యేది. కానీ మమ్మీకి నిజమైన కోపం రాదు డాడీ. రియల్లీ? నిజం డాడీ. మమ్మీ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే మమ్మీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలనుకుంటాను. చెప్పండి, ఎలా ఉన్నాను? చాలా బాగున్నారు. అంతేనా? ఈ శారీకి మ్యాచింగ్ చైన్ ఏమన్నా ఉంటే ఇంకా బాగుండేది. అలాంటివి నా దగ్గర ఏం లేవండి. నా దగ్గర ఉంది. ఏ చైన్ ఎప్పుడు తీసుకున్నారు? మార్నింగ్ మిమ్మల్ని ఈ శారీలో చూసినప్పుడే మ్యాచింగ్ చైన్ తీసుకురావాలని అనిపించింది.
అంటే ఈయన చెప్పేది నిజమే. డాడీ, చైన్ తెచ్చింది మీరే కాబట్టి మీరే మమ్మీ మెల్లో వేయండి. ఆ, ఎలా ఉంది? సూపర్ గా ఉంది మమ్మీ. మీరు చెప్పలేదు ఎందుకు? చాలా బాగుందండి. ఆ, నేను అడిగితేనే చెప్తారా? మళ్ళీ నేను అలిగాను, హర్ట్ అయ్యాను. అయినా మార్నింగ్ నుంచి మీరు నన్ను చాలా టెన్షన్ పెట్టారు. అందుకు నాకు సారీ చెప్పండి. వాట్? నేను సారీ చెప్పాలా? నో వే. చెబితేనే నేను అలక మానుతాను, లేదంటే లేదు. మీకు ఇష్టమని చైన్ తెచ్చానండి. అయినా సరే సారీ చెప్పాల్సిందే. చెప్పనంటే చెప్పే వరకు అలుగుతాను. ఓ ఓకే, అయితే అలగండి. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ బన్నీ. బన్నీ, మీ మమ్మీ కిచెన్లోకి వచ్చిందా? ఇందాకే వచ్చింది డాడీ. మరి నీకు మిల్క్ ఇవ్వలేదేంటి? రోజు ఈ టైంకి నాకు కూడా కాఫీ ఇవ్వాలి. ఈ రోజు ఇవ్వదేమో డాడీ. ఏ? నైట్ మీపై అలిగింది కదా. అది ఇంకా మీ మమ్మీకి గుర్తుందా? మమ్మీకి మెమరీ పవర్ ఎక్కువ డాడీ. అంటే పగ పెట్టేసుకుందంటావా? ఖచ్చితంగా డాడీ. ఓ
బన్నీ పాలు తీసుకో. థ్యాంక్ యూ మమ్మీ. చెల్లియో చెల్లకో అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో బావ తెచ్చిన మల్లె పూలు ముడవకో బుర్రు పెట్ట తుర్రుమానదో. థ్యాంక్ యూ వసు గారు. ఏంటి మమ్మీ కాఫీ కప్ కింద పెట్టేసావు డాడీకి ఇవ్వకుండా? ఇట్స్ ఓకే బన్నీ, కాఫీ ఇవ్వడమే కావాలి కానీ చేతికి ఇస్తే ఏంటి, కింద పెడితే ఏంటి? ఏంటండి కాఫీ ఇంత చేదుగా ఉంది? షుగర్ యాడ్ మర్చిపోయారా? మర్చిపోలేదు, మరి కావాలనే వేయలేదు. ఎందుకు? నాకు సారీ చెప్పనందుకు. సారీ చెప్పకపోతే కాఫీలో షుగర్ అయ్యరా? కూరలో కూడా ఉప్పులు కారాలు ఎక్కువ వేస్తారా ఏంటి? అంతే, అలాగే చేస్తా. దిస్ ఇస్ నాట్ ఫేర్ అండి, దిస్ ఇస్ టూ మచ్. ఏంటిది వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు? మీరు నాకు సారీ చెప్పే వరకు నేను ఇలాగే ఉంటా. కాఫీలో షుగర్ వేయనందుకు మీరే నాకు సారీ చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. నేను చెప్పను. నేను చెప్పను. అసలు వీళ్ళ మధ్య గొడవ ఏంటి? సారీ ఏంటి? అవిని అడిగితే తిడతాడేమో, వసుని అడిగితే చెప్పదు. పావనికి తెలుసుంటుంది, పావని అడుగుతాను. పావని, ఇంట్లో ఏం జరుగుతుంది పావని? ఏమైందండి? అభి వసూలు ఏమైనా గొడవ పడ్డారా? లేదే. మరి సారీ చెప్పాలని అది ఇది అంటున్నారు. ఓ, ఆ విషయమా? విషయం ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? మీ మగాళ్ళంతా ఇంతేనండి. మీ మగ బుద్ధి, మగ జాతి అంతా ఇంతే. మా ఆడాళ్ళని ఎప్పటికీ అర్థం చేసుకోరు. అనాదిగా ఇదే జరుగుతుంది. అదేంటి మీరు కదా మాకు అర్థం కాంది? ఏంటి ఏంటి నేను మీకు అర్థం కామా? అంటే ఆడవారి మనసు సముద్రమంత లోతుంటుంది కదా, ఆ లోతులోకి ఇప్పటి వరకు ఏ మగవాడు వెళ్ళలేదని ఒక చిన్న టాక్. గోడ కొట్టిన మేకేం కాదు. ఆ మాట చెప్పి మమ్మల్ని సముద్రం అడుగును పడేస్తున్నారు. పాతాళానికి తొక్కేస్తున్నారు. పైకి ఎదగకుండా చేస్తున్నారు. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు. ఎవరికండి ఫ్రస్ట్రేషను? మీ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద రుద్దుతారు. మమ్మల్ని రాచి రంపాన పెడతారు. మా ఆడాళ్ళని అష్ట కష్టాలు పెడతారు. ఓస్ని, ఇప్పుడు నేనేమన్నానే? నా మీద ఒంటికాల మీద లేస్తున్నావు. ఇలా చూడు, అనవసరంగా గొడవలొద్దు. నువ్వేదోటి అంటావు, నేనేదో అంటాను, పెద్ద గొడవ అయిపోతుంది. ఏంటి? ఎంత పెద్ద గొడవ అయినా కాంప్రమైజ్ అయ్యేది నేనే అనుకో. నీకో దండం పెడతానే, ఏమనుకోకుండా అసలు విషయం చెప్పు. అభి, వసు, బన్నీ బయటికెళ్లారు. అక్కడ అమ్మాయి కట్టుకున్న చీర బావుందని అభి మెచ్చుకున్నాడట. అలాంటి చీరే వసు కట్టుకుని కనిపిస్తే కనీసం అభి చూడనైనా చూడలేదట. మెచ్చుకోలు కాదు కదా, పలకరింపు కూడా లేదట. అభి అలా చెయ్యడే. అలా చేసినందుకే వసు హర్ట్ అయింది. అభి దాకా ఎందుకు? ఎప్పుడైనా నేను కట్టుకున్న చీర బావుందని మీరు మెచ్చుకున్నారా? అదేంటే అటు తిప్పి ఇటు తిప్పి నా మీద పడ్డావు? మాట మార్చకండి.
నేను కట్టుకున్న చీర బావుందనో కలిపిచ్చిన కాఫీ బావుందనో చేసిన వంట బావుందనో ఎప్పుడైనా అన్నారా? ఆ, అంటే అది అనరు. ఎందుకంటే మమ్మల్ని మెచ్చుకుంటే మీ తలపైకెక్కేస్తామని మీకు భయం. అది నిజమే కదా. ఏంటి? ఆ, ఆ, ఏం లేదు అది కాదు. అదే బయట ఎవరైనా మంచి డ్రెస్ వేసుకుంటే బావుంది అని మెచ్చుకుంటారు. ఏ రెస్టారెంట్లోనో ఫుడ్ తిని 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. సర్వ్ చేసిన వాడికి శాలరీ అంత టిప్ ఇస్తారు. ఎంతైనా మీ మగాళ్ళకి పొరుగింటి పుల్లకూరే రుచి. ఆ, నేను అనవసరం కదిపినట్టున్నాను. సారీ, వస్తా. ఎక్కడికెళ్తున్నారు? ఆగండి. చెప్పాల్సింది ఇంకా ఉంది. ఆ, దేని గురించి? మా ఆడవాళ్ల బాధ గురించి, మీ మగాళ్ల నిర్లక్ష్యం గురించి. ఆ, ఎవరిని బాధ పెడుతున్నారే? తరతరాలుగా మీరు మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు. మా కన్నీటితో మా చరిత్ర రాస్తున్నారు. ఇవి బ్లాక్ అండ్ వైట్ నాటి కాలం డైలాగులు. ఇప్పుడు మీ ఆడవాళ్ళు మారిపోయారు. మిమ్మల్ని చూసి మగవాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు మీరే మా కన్నీళ్లతో మా తలరాతలు రాస్తున్నారు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఒక్కసారి వేరే ఇళ్ళకి వెళ్ళి చూడు. ఎంతమంది పెళ్ళాలు వాళ్ళ భర్తల్ని వేధించి సాధించి చంపుకు తింటున్నారో.